వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒక్కో హీరోకు తమ అభిమాన వర్గం ఉంటుంది. ఎవరికైనా ప్రత్యేకంగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కానీ అందరి హీరోల అభిమానుల్లో కూడా తన పేరు వినిపించేటట్లు ఐబొమ్మ రవి తనదైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయనను కలియుగ దైవం అంటూ కొందరు పొగుడుతూ కామెంట్లు పెడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఐబొమ్మ రవిని ప్రజలు ఇంతలా ఆదరిస్తుండటం సంచలనంగా మారింది. పైరసీ సినిమాలు చూపించడమే కాదు, చూడటం కూడా తప్పు. అయినా కూడా కొంతమంది పైరసీ సినిమాలను ఉచితంగా అందిస్తున్నాడనే కారణంతో రవిని తెగ అభిమానించేస్తున్నారు. ఆయన వల్ల తమకు ఖర్చు లేకుండా సినిమాలు చూడగలుగుతున్నామన్న భావనతో కొందరు అతన్ని హీరోలా చూడటం మొదలుపెట్టారు. ఇమ్మడి రవి గురించి సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చర్చలు పెరిగాయి. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పేర్లతో అనేక పైరసీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి వాటిలో కొత్త సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేశాడు. ఈ చర్యలతో సినిమా పరిశ్రమకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టం వాటిల్లింది. పైగా తనని పట్టుకోలేరని పోలీసులకు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేకంగా పథకం వేసి రవిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పైరసీ వ్యవహారాల వెనుక ఉన్న నెట్వర్క్ ను తెలుసుకోవడానికి పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఈ అరెస్ట్ పై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తూ సినిమా ఇండస్ట్రీ కోసం మంచి పని చేసినట్లు హైదరాబాద్ పోలీసులను అభినందిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రవికి మద్దతుగా నిలిచే వర్గం కూడా కనిపిస్తోంది. అతని కారణంగా ఫ్రీగా సినిమాలు చూశామని, అందుకే రవిని నిజమైన హీరో అని కొనియాడుతున్నారు. అయితే పోలీసుల విచారణలో బయటకు వచ్చిన విషయాలు ఆయన వ్యవహారాల్లో మరింత ప్రమాదకర కోణాలు ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఐబొమ్మ ద్వారా ప్రజలను బెట్టింగ్ యాప్లకు దారి మళ్లించడం, యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించి డార్క్ వెబ్ లో విక్రయించడం, హవాలా లావాదేవీలు నిర్వహించడం వంటి చట్ట విరుద్ధ పనులతో కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వివరాలు ఐబొమ్మ రవి వ్యవహారం సాధారణ పైరసీ కేసు కాదని, మరింత పెద్ద నేరజాలానికి సంబంధించిందని స్పష్టంగా చూపుతున్నాయి. ఇదిలా ఉండగా ఐబొమ్మ రవి జీవితంపై సినిమా రానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రచారాలు నిజమయ్యాయి. తాజాగా ఐబొమ్మ రవి బయోపిక్ ను అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. తేజ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై యూట్యూబ్ ఫేమ్ దొరసాయి తేజ హీరోగా నటిస్తూ దర్శకుడిగాను ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ బయోపిక్ లో ఇమ్మడి రవి వ్యక్తిగత జీవితం, అతని ప్రయాణం, సినిమాల పైరసీ ప్రపంచంలోకి ఎలా ప్రవేశించాడు వంటి అంశాలు ఉండనున్నాయి. రవి చిన్ననాటి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఐబొమ్మ వెబ్సైట్ ను ఎలా ప్రారంభించాడు, దానికి వచ్చిన ప్రజాదరణ, చివరికి అరెస్ట్ వరకు జరిగిన సంఘటనలను ఇందులో చూపనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు టైటిల్ పోస్టర్ విడుదలతో సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. మరి చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో, ఎలా ఉంటుందో చూడాలి.